అన్న అర్జెంటుగా మొన్న మాత్రం నేను ఎప్పుడు ఎల్లవేళలా కూడా అన్న తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు వికలాంగుల ఐక్యత సోమవారం గ్రీన్ షెల్కి వస్తే ఆ రోజున అన్నదానం చేసి అందరూ ఆశీస్సులు పొందుతున్న మన ముఖ్య నేత గోవర్ధన్ రెడ్డి అన్న గారు రావాలని గత 2 వారాల నుంచి డేట్ ఇవ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. గతంలో మనం దూరం మన అభ్యర్థులు జిల్లాలో కనీసం ఒక నియోజకవర్గంలో 3,000 నుంచి 5,000 వరకు ఓట్లు ఉండవా? మరి ఒకటేసారి 6,000 రూపాయలు నుంచి మీ భవిష్యత్తు నా చేతిలో పెట్టండి. మీకు ఏం కావాలో మీ రాష్ట్రం ప్రకారం వికలాంగులకి అలాగే చలపతి గారికి చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, వికలాంగులు గెలిపే వికలాంగుల ఓటే వికలాంగుల ఓటు నాయకత్వం. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ రావాలని 2వ తారీఖున ఖచ్చితంగా వికలాంగుల హక్కుల పోరాట సమితితో భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆదేశించిన కూడా ఆయన కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఎన్డీఏ కూటమికి వికలాంగుల హక్కుల పోరాట సమితి కూడా కడప జిల్లా పక్షాన అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు చేస్తున్నాం. జనసేన, టీడీపీ, బీజేపీకి ఏ నియోజకవర్గంలో అయినా కూడా అభ్యర్థులకు వికలాంగుల సమాజం యావత్తు రేపు జరగబోయే 13వ తారీఖున ఎలక్షన్ రోజున ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉండే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఓటును వేయించి అత్యధిక మెజార్టీను గెలిపించాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చూసాం 5 సంవత్సరాల వికలాంగులకు ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరిగితే ఇంతవరకు కూడా ఈ సీఎం రాని పరిస్థితి ఏర్పడింది. వికలాంగుల పక్షాన ఏది కూడా ఒక లోను కానీ, వికలాంగులకు ఇళ్ల స్థలాలు కానీ, వికలాంగులకు పింఛను పెంచడంలో కానీ, వికలాంగులకు బ్లాక్ పోస్టుల్లో కానీ, వికలాంగులకు అనేక సంక్షేమ పథకాల్లో విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా కూడా అన్యాయం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే మనకు చాలా లాభాలు ఉన్నాయి. మేము చంద్రబాబు నాయుడుతో సత్తెనపల్లిలో కలిసినప్పుడు వికలాంగుల పక్షాన నేను అలాగే మా ముఖ్య నేత మాన్యశ్రీ మందకృష్ణ కోటేశ్వరరావు గారు కూడా ఆ రోజు కలిసి వికలాంగులు దాదాపుగా 200 మంది వికలాంగుల సమక్షంలో మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం జరిగింది. మాకు 23 డిమాండ్ల పైన మేము ప్రభుత్వానికి ఒక వినతం ఇస్తే 6,000 పింఛను కావాలా సార్, వికలాంగులకు ఏ పని చేసుకోలేని పరిస్థితుల్లో ఏర్పడి ఉన్నారు, వికలాంగులకు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏ ప్రభుత్వం కూడా మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక వికలాంగులకు అన్యాయం చేసింది అనేసి కూడా చెప్పడం చేస్తే వికలాంగులకు ఖచ్చితంగా 6,000 పెంచి ఆయన పెంచిన విధంగా మాన్యశ్రీ మందకృష్ణ చెప్పాడు. కాబట్టి ఈరోజు కూడా పాలాభిషేకం మాన్యశ్రీ మందకృష్ణ మాది గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈరోజు పాలాభిషేకంతో మేము అభిషేక ఆనందంతో ఆయనకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వికలాంగులకు ఈ ప్రభుత్వం వస్తేనే మాకు విద్యా ఉపాధి, ఉద్యోగం అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతుంది. వికలాంగుల పెంచిందో కాదు, అలాగే వికలాంగులకు ఇళ్ల స్థలాలు ప్రతి మండలంలో కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఏదైతే మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితం ఇస్తున్నారో అంటారో అదేవిధంగా వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణం చేసేదానికి సౌకర్యం కల్పించిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ కడప జిల్లాలో మాధవిరెడ్డి గారిని గెలిపించాలి, అలాగే ఎంపీని వచ్చేసి భూపేశ్ రెడ్డిని కూడా గెలిపించే బాధ్యత వికలాంగులందరం కూడా మేము ఒక చైతన్య రూపంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో కూడా
ప్రచారం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ నా పేరు రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్నసుబ్బయ్య యాదవ్.